Welcome students and my dear parents. JW 2025 Session 2 Examination Advanced City Intimation ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, అడ్మిట్ కార్డ్స్ మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ డేట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో మనకు ఇప్పుడు ఫస్ట్ సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, డేట్ మీకు కన్ఫర్మ్ కావాలంటే ఒక్కసారి సెషన్ 1 సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సెషన్ 1 సంబంధించి మనకు ఎగ్జామ్ డేట్స్ కన్ఫర్మ్ చేస్తూ ఎన్టీఏ జనవరి 1 రోజు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత మనకు 10th రోజు సిటీ ఇంటిమేషన్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నెక్స్ట్ మీకు వచ్చిన ఎగ్జామ్ డే ఏదైతే ఉంటుందో ఆ డేకి 3 days బిఫోర్ మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి రిలీజ్ చేసి, ఆ తర్వాత ఫస్ట్ 2 days 3 days స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అడ్మిట్ కార్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత మిగిలిన స్టూడెంట్స్కి వచ్చాయి. సో ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా సినారియో అనేది సేమ్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి, ఏప్రిల్ 1 నుంచి 8th వరకు ఉన్నాయి. సో 1 నుంచి అంటే ఇక్కడ ఎన్ని డేస్ బిఫోర్ మనకి ఇచ్చారు, ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు సెషన్ 1 22nd రోజు స్టార్ట్ అయింది. అంటే 22 days బిఫోర్ మనకు ఎగ్జామ్స్ కన్ఫర్మ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు కూడా మనకు ఫస్ట్ ఎగ్జామ్ డేట్స్ కన్ఫర్మ్ చేస్తూ నోటీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇంకా 8th లేదా 9th సేమ్ డేట్స్ ప్రకారం ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 10th వరకు మనకు ఫస్ట్ డేట్స్ కన్ఫర్మ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత సిటీ ఇంటిమేషన్ అనేది 12 to 15 days బిఫోర్, అంటే ఆల్మోస్ట్ 15th నుంచి 18th లోపు మనకు సిటీ ఇంటిమేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు సిటీ ఇంటిమేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం డేట్ మనకు ఇంకా 12 days కౌంట్ ముందుగానే ఇస్తారు కాబట్టి 12 లేదా 13 days, ఎక్స్పెక్టెడ్ 16th లేదా 17th మనకు సిటీ ఇంటిమేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందని చూసుకుంటే మీరు దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.